చల్లగా పాడుతా తీయగా చల్లగా. వైష్ణవి దమ్మ, ప్లీజ్ వెల్కమ్ వైష్ణవి. అందరికీ నమస్కారం. వైష్ణవి ఎంపిక చేసుకున్న పాట రచన వెన్నెలకంటి గారు, సంగీత మహాదేవన్ గారు, గానం వాణి జయరామ్ గారు. స్వాతి కిరణం సినిమా నుంచి కొండ కోనల్లో. కొండ కోనల్లో లోయల్లో గోదారి గంగమ్మ సాయల్లో, కొండ కోనల్లో లోయల్లో గోదారి గంగమ్మ సాయల్లో, కోరి కోరి కూసింది కోయిలమ్మ, కోరి కోరి కూసింది కోయిలమ్మ, ఇది కోయిలమ్మ. కొండ కోనల్లో లోయల్లో గోదారి గంగమ్మ సాయల్లో, గోదారి గంగమ్మ సాయల్లో. నేలా పల్లవి పాడంగా నీలి మబ్బు ఆడంగా, నిప్పున గువ్వే సాగంగా నవ్వే పువ్వై మోగంగా, నీలి మబ్బు ఆడంగా నవ్వే పువ్వై మోగంగా, గుంగా గుంగా రాగంగా ఉల్లాసాలే ఊరంగా, గుంగా గుంగా రాగంగా ఉల్లాసాలే ఊరంగా, ఊపిరి ఊయలలూరంగా రేపటి ఆశలు తీరంగా, తెలుగుదనం నోరూరంగా తేట గీతిగా రావంగా, తెలుగుదనం నోరూరంగా తేట గీతిగా రావంగా, తెమ్మెరపై ఊరేగంగా వయ్యారంగా. కొండ కోనల్లో లోయల్లో గోదారి గంగమ్మ సాయల్లో, గోదారి గంగమ్మ సాయల్లో. జుమ్మని తుమ్మెద తీయంగా కమ్మని రాగం తీయంగా, జాజి మల్లి సంపెంగా జానపదాలే నింపంగా, కమ్మని రాగం తీయంగా జానపదాలే నింపంగా, చెట్టు పుట్టాలీయంగా చెట్టా పట్టాలీయంగా, చెట్టు పుట్టాలీయంగా చెట్టా పట్టాలీయంగా, చిలక పలుకులు చిత్రంగా చిలికే తేనెలు చిత్రంగా, ఏటి పాటలాలించంగా తోట తల్లి లాలించంగా, ఏటి పాటలాలించంగా తోట తల్లి లాలించంగా, స్వరాలన్నీ దీవించంగా సావాసంగా. కొండ కోనల్లో లోయల్లో గోదారి గంగమ్మ సాయల్లో, లోయల్లో సాయల్లో
ధన్యవాదాలు. I don't know if I can say this, but ఏదో నాకు నీ ఫేస్ చిన్న జానకమ్మ ఫేస్ ఉన్నట్టు ఉంది. నాకు అలా ఏదో రిజంబ్లెన్స్, థ్యాంక్ యూ సార్. జానకమ్మ ఆశీర్వాదం నీ డెఫినెట్ ఉందని చెప్తాను. ఎందుకంటే నువ్వు పాడేటప్పుడు నీ ఏదో ఒక సౌమ్య స్వభావం నీది, కానీ నీ పాటలో అన్ని నవరసాలు ఉన్నాయి. సో అది బ్యూటిఫుల్ ఒక ఎక్స్ప్రెషన్. అది యాజ్ అన్ ఆడియన్స్ చూసేటప్పుడు, వైష్ణవి పాడేటప్పుడు వినడానికి చాలా బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ మ్యూజికల్ ట్రీట్. థ్యాంక్స్ వైష్ణవి. థ్యాంక్ యూ టు ద టీమ్. థ్యాంక్ యూ. మీరిద్దరు ఆఖరణ పాడారు చూడు, ఒక ఆలాప్ ఇద్దరు, అది ఒక్కసారి రిధం ఏమాయించదు, ఉన్ని క్లిక్ మాత్రం ఇవ్వండి. ఇది ఎందుకు పాడమని నాకు తెలుసా, నేను ఆ మొగ గొంతుక పాడింది పుగళేంది గారు సినిమాలో, మీకు వినిపించే గాత్రం పుగళేంది గారి గాత్రం. అది ఈ సినిమా స్వాతికిరణ్ సినిమాని తెలుగులో కన్నడంలో తీయాలని నిర్ణయం చేసుకున్నారు. తెలుగులో మమ్ముట్టి గారు, కన్నడంలో విష్ణువర్ధన్ చేయాలి. లాస్ట్ మినిట్లో ఎందుకో కన్నడంలో డ్రాప్ అయింది. కన్నడంలో కూడా తీయాలి కాబట్టి పాటలన్నీ బెంగళూరులో రికార్డ్ చేశాం. ఆ కంపోజింగ్ మొదలెట్టేసరికి మహాదేవన్ గారికి ఆరోగ్య పరిస్థితులు బాగాలేవు, ఆయన పనిచేయలేని పరిస్థితిలో ఉన్నారు. పుగళేందు గారు ఆయన చేసిన మా గురువు గారి పేరే వెయ్యాలి అని పట్టుపట్టి టైటిల్లో కేవి మహాదేవన్ గారిని వేయించారు. పాటలన్నీ చేసింది, రీ రికార్డింగ్ చేసింది పుగళేందు గారే. అది వింటున్నప్పుడల్లా నాకు ఆయన నా ఎదురుగుండా కూర్చుని నాకు పాట నేర్పడమే జ్ఞాపకం వస్తుంది. అందుకనే నేను మరొకసారి మీ ఇద్దరిని పాడమన్నాను. నువ్వు కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నావు కదా, ఎవరి దగ్గరమ్మా? పాఠశాల గారి దగ్గర సార్. కర్ణాటక సంగీతం. ధన్యుడు అతను, నీలాంటి శిష్యుడు వాళ్ళు దొరకడం ధన్యుడు. నువ్వు ఎలా ఉందంటే నువ్వు పాడడం పక్క మనోధర్మంతో ఓ తాన్పుర ఉంటే పక్కన ఒక కర్ణాటక సంగీత విదుషి వేదిక మీద కచేరీ చేస్తే ఎలా ఉంటుందో నీ కాన్సన్ట్రేషన్, శృతి, ఎంత ఎంత అద్భుతమైన శృతిపక్వమైన గాత్రం అనేది, దానికోసం నువ్వు పడుతున్న తాపత్రయం నాకు అర్థమైంది. ఎందుకంటే మేమందరం కూడా స్టేజ్లో తప్పులు చేసేది బికాస్ ఆఫ్ మానిటరింగ్ వల్లే. మేము పాడుతున్నప్పుడు సరిగ్గా కనుక మాకు బ్యాలెన్స్ దొరకలేదంటే, మా వాయిస్ కంటే ఏదన్నా ఒక రిథం ఎక్కువగానో లేదన్నా ఏదన్నా ఉంటే, అందుకే 1-30 సార్లు నేను మానిటర్ల గురించి చెప్పేది, పిల్లలు పాడుతున్నప్పుడు వాళ్ళ వాయిస్ ప్రామినెంట్గా వినిపించాలి, మిగతావంతా సబ్డ్యూడ్గానే ఉండాలి. అది లేనప్పుడు ఏమవుతుందంటే వి జస్ట్ లూజ్ అవర్ సెల్ఫ్స్. ఒక్కోసారి వెళ్ళిపోతుంది, చిన్న చితక తప్పులు శృతిలో చేరక షార్ప్గానో ఫ్లాట్గానో ఉండేటట్టు వస్తుంది. నీకు అది కంఫర్ట్ జోన్లో ఉన్నావో లేవో తెలియదు, కానీ ఈ చెవి మీద చేయి తీయనేలేదు నువ్వు. దట్ వాజ్ యువర్ మానిటరింగ్. అది చాలామందికి తెలియదు. ఎందుకు ఘంటసాల గారు ఇలా పాడారని తెలియకుండా చాలామంది ఆయనలాగానే చెవులు ఏమో అలా పాడితేనే గొప్ప విషయం అని చెవు పట్టుకుని పాడతారు. అది మన వాయిస్ మనకు వినపడటం కోసం అని, శృతిలో చేరి పాడుతున్నావో లేదో తెలుస్తుందని అలా పెద్దవాళ్ళు పాడేవారు. ఆ రోజుల్లో మానిటర్లా పాడా స్టేజ్ మీద. ఇవన్నీ చేస్తూ సో పర్ఫెక్ట్. మ్యూజిక్ డైరెక్టర్ ఏం అడిగితే ఏం కావాలని అడుగుంటారో, వాణిజయరామ్ గారు ఎలా ఇచ్చుంటారో అంతే పద్ధతిలో అద్భుతంగా ఇచ్చావు నువ్వు. కోరస్ అంతా అంత బాగా పాడారు. వాణిజయరామ్ గారే వచ్చి ఒక చిన్నపిల్లలాగా అక్కడ నుంచుని వీళ్ళందరితో కలిసి పాట పాడినట్టు అనిపించింది అనమాట. అంత పర్ఫెక్ట్గా ఉంది. నజీర్ ఫస్ట్ క్లాస్. అదంత ఈజీగా అదంత సులభం కాదు, చాలా చాలా హాయిగా పాడేశారు అది. నజీర్ భాయ్, సాహో, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్.